sharing. Hmm. Okay, I started recording. Actually, like Terraform కి వెళ్ళే ముందు I just want to show few modifications that I did on YouTube. కొంతమంది లైక్ నన్ను లింక్డ్ఇన్లో రీచ్ అవ్వాలని చెప్పి కష్టపడుతున్నారని చెప్పి ఎవ్రీ వీడియో ఏ వీడియో ఓపెన్ చేసినా సరే ఆ వీడియో కిందన యూ విల్ గెట్ మై ప్రొఫైల్ టు రీచ్ అవుట్ అనమాట. లింక్డ్ఇన్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ యూ విల్ గో. అలా కాకుండా ఇంకొకటి లైక్ ఫర్ సపోజ్ ఏదైనా ఒక వీడియోలోని లైక్ యూ వాంట్ టు గో ఫర్ సపోజ్ ఈ వీడియోలోనే అనుకుందాం ఐఏఎం యూజర్స్ మాత్రమే చూడాలనుకుంటే లైక్ మొత్తం ఏం కాకుండా జస్ట్ క్లిక్ ఆన్ ఐఏఎం రోల్స్, దట్స్ ఇట్. ఇట్ విల్ టేక్ యూ దేర్ ఎయిదర్ టైమ్ స్టాంప్ ఆర్ కీ చాప్టర్స్. యూ కెన్ లైక్ క్లిక్ ఆన్ కీ చాప్టర్స్ ఆర్ టైమ్ స్టాంప్, ఎనీథింగ్ విల్ టేక్ యూ దేర్. అంతే. యాక్చువల్గా ఈ డెవలప్స్ విత్ సార్కక్కలకి దీనికి నేను లింక్ పెట్టలేదు, సో ప్రాజెక్ట్స్ లైన్ వైజ్, బట్ వీ కెన్ లింక్ ఇట్. ప్రజెంట్ అయితే నేను లింక్ పెట్టాలని ఆలోచించట్లే. నెక్స్ట్ లెట్స్ డైవ్ ఇన్ టు సెషన్. యాక్చువల్గా లైక్ టెరాఫామ్ అన్నది ఎందుకు బాగా పాపులర్ అయ్యింది అంటే బికాజ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ విత్ ఎనీ క్లౌడ్ అనమాట. నేను ఇక్కడ కొన్ని క్లౌడ్సే తీసుకున్నాను. ఇంకా యూ కెన్ గో ఫర్ లైక్ అలీబాబా కాదు, ఐబిఎం, సేల్స్ ఫోర్స్, ఎనీ క్లౌడ్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ అనమాట. ఇది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అంటే త్రూ ప్లగిన్స్. లైక్ దీనికి ఒక ఏడబ్ల్యూఎస్ ప్లగిన్ ఉంటుంది, అజర్ ప్లగిన్ ఉంటుంది, జీసీపీ ప్లగిన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ప్లగిన్స్ని మనం ప్రొవైడర్స్ కింద తీసుకుంటాం అన్నమాట. అండ్ ఎందుకు టెరాఫామ్ కంప్లీట్గా పాపులర్ అయ్యింది అంటే యూ క్యాన్ లైక్ ఇందులో ఒక EC2 నేను అప్ చేయొచ్చు, కంప్లీట్ కంట్రోల్ నేను ఒక కోడ్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. దట్స్ హౌ విల్ సీ ఇన్ సమ్ టైమ్. సో ఇక్కడ ఏ రీసోర్సెస్ లేవు, నేను ఈ రీసోర్స్లోని కొన్ని ప్రొవిజన్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు టెరాఫామ్ ద్వారా నేను ప్రొవిజన్ చేసుకోవచ్చు. టెరాఫామ్ ద్వారా నేను డిస్ట్రాయ్ కూడా చేసేయచ్చు మాట రీసోర్సెస్ని. కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ కంట్రోల్ యూజింగ్ దిస్ అనమాట. అండ్ యాక్చువల్గా లైక్ AWSకి కూడా సేమ్ క్లౌడ్ ఫార్మేషన్ అని వచ్చింది, అజర్కి ARM టెంప్లెట్స్ అలాగా చాలా వచ్చినాయి. బట్ ఇక్కడ ఒకవేళ క్లౌడ్ ఫార్మేషన్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్ యూ కాంట్ డూ అజర్ ఆర్ జీసీపీ ఆర్ అలీబాబా ఎనీథింగ్. సో అందుకని చెప్పేసి లైక్ క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఓన్లీ స్పెసిఫిక్ టు AWS, బట్ టెరాఫామ్ ఈజ్ లైక్ స్పెసిఫిక్ టు ఎనీ క్లౌడ్ కాబట్టి ఇట్ బికేమ్ వైడ్లీ పాపులర్ అనమాట. ఇంకొకటి లైక్ యాన్సిబుల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ కింద పనిచేస్తుంది. లైక్ ఇప్పుడు ఎలా అయితే నేను రీసోర్సెస్ టెరాఫామ్తో అప్ చేయగలను, యాన్సిబుల్ కూడా అప్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే యాన్సిబుల్ని ఎందుకు లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ కింద వాడరు అంటే ఇట్స్ బికాస్ టెరాఫామ్ గివ్స్ లైక్ స్టేట్ ఫైల్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక వర్జన్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే మన యాప్ని మనం హెల్మ్లోనే రోల్ బ్యాక్ చేసాం కదా లైక్ ప్రీవియస్ వర్జన్కి, సేమ్ అలాగే ఇట్స్ లైక్ యూ కెన్ రోల్ బ్యాక్ టు లైక్ ప్రీవియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఫర్ సపోజ్ లైక్ సంథింగ్ ఒక ఫ్రెషర్ వచ్చాడు, లైక్ ఇన్స్టెన్స్ ప్రొడక్షన్ సర్వర్ డిలీట్ చేసాడు అనుకుందాం. సో లైక్ ఆ ఉన్న స్టేట్ కాకుండా లైక్ ప్రీవియస్ స్టేట్ తీసుకోవచ్చు, లేదా టెరాఫామ్లో ఆల్రెడీ కంట్రోల్ ఉంటే దే కెన్ అప్ అనమాట, దే కెన్ టర్న్ అప్ ఇన్స్టెన్స్ ఎట్ వన్స్ అనమాట. సో దట్స్ వై లైక్ టెరాఫామ్ ఈజ్ పాపులర్లీ యూస్డ్ అండ్ ప్రిఫర్డ్ infrastructure as code than Ansible because its ability to store state files అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక కోడ్ ఫార్మాట్ ఫైల్లో పెట్టుకుంటుంది. యాక్చువల్గా ఇవన్నీ ప్రాక్టికల్గా చూద్దాం యూజింగ్ AWS అకౌంట్ ఓన్లీ. సో లెట్స్ ఫస్ట్ ఇన్స్టాల్ టెరాఫామ్. సింపుల్గా లైక్ అంటే నేను ఇప్పుడు వాడేది విండోస్ మిషన్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ లైక్ విండోస్ అనమాట. సో ఎనీథింగ్ ఐ డౌన్లోడెడ్ దిస్ ఫైల్ ఆల్రెడీ. జిప్ ఫైల్ డౌన్లోడ్ చేయగానే మీకు ఒక జిప్ ఫైల్ వస్తుంది అంతే. సో ఈ జిప్ ఫైల్ నేను తీసుకొని వెళ్ళి లైక్ ఇన్స్టాలేషన్ ఈజ్ వెరీ సింపుల్. సో ఈ జిప్ ఫైల్ వచ్చింది కదా లైక్ Windows 386, like copy these two files. You could do anything, you can actually extract as well. I'm going for local disk C, a new, I'm just creating a new folder. అంతే అయిపోయింది. ఇక్కడతోటి లైక్ యూ హ్యావ్ టు లైక్ సెటప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనమాట. 1 second. ఎస్, you'll go for settings and here is where path, edit and a new C
అంతే, ద టెరాఫామ్ ఇస్ డన్ అనమాట. సో టెరాఫామ్ ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడతో. లైక్ టెరాఫామ్ ఇన్స్టాల్డ్. సేమ్ వే ఒకవేళ లినక్స్ మిషన్ అనుకుంటే ఇక్కడ మనం ఎలాగైతే లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో తీసుకున్నామో, లినక్స్ మిషన్ అంటే యూ హ్యాడ్ టు లైక్ పుట్ ద టెరాఫామ్ ఏదైతే డౌన్లోడ్ చేసామో అది లైక్ user/local/bin/టెరాఫామ్ అందులో పెడతాం అంతే. ఇక్కడ మనం సి పెట్టి ఎన్విరాన్మెంట్ పెట్టాం, అక్కడ బిన్లో పెడతాం లైనక్స్ అయితే, అంతే తేడా. సో వన్స్ వీఆర్ డన్, ఇక్కడ మనం లైక్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కాబట్టి మనం టెరాఫామ్ నుంచి ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి వీ విల్ యూజ్ అన్ ఐఏఎం యూజర్ ఫస్ట్. let's give me user as terraform admin. సో ఇక్కడ నేను ఇది టెరాఫామ్ కాబట్టి కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ తనకు యాక్సెస్ ఉండాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఐ క్రియేటెడ్ యూజర్. నెక్స్ట్ ఇప్పుడు టెరాఫామ్ అడ్మిన్కి వెళ్దాం, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అండ్ దేర్ క్రియేట్ యాక్సెస్ కీ. వీ వాంట్ అంటే సిఎల్ఐ ద్వారా యూ వాంట్ కాబట్టి యూ జస్ట్ గివ్ సిఎల్ఐ హియర్. I think it's better to download CSV or something actually like and downloading CSV just ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ క్రెడెన్షియల్స్ ఎగిరిపోతాయి కాబట్టి కీ జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఇక్కడ నేనేం చేయాలి అనుకుంటున్నానంటే సింపుల్గా ఒక టెరాఫామ్ ఇన్స్టెన్స్ అప్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ లైక్ స్టాక్ హోమ్ రీజియన్లోనే. సో స్టాక్ హోమ్ రీజియన్లోని నేను ఒక టెరాఫామ్ రీజియన్ అప్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్. యాక్చువల్గా టెరాఫామ్ డాక్యుమెంటేషన్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. లెట్స్ సే టెరాఫామ్ ప్రొవైడర్స్ ఫస్ట్. యాక్చువల్గా ఇక్కడ లేదనుకుంటా. దిస్ ఇస్ హౌ యూల్ యూస్ లైక్ ప్రొవైడర్ AWS and everything. Terraform 0.13. It's better. I'll create a code. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కొత్త క్రియేట్ చేసిన ఫోల్డర్. యాక్చువల్ టెరాఫామ్ ఫైల్స్ అన్నీ లైక్ .tf ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం అన్నమాట మనం అంతే. అండ్ ఇంకొకటి యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ లైక్ విజువల్ స్టూడియో అయితే, ఎందుకంటే లైక్ ఏవైనా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇట్ విల్ సజెస్ట్ అనమాట. లైక్ హియర్ ప్రొవైడర్ AWS అండ్ దెన్ యాక్సెస్ కీ. ఇక్కడ మన యాక్సెస్ కీ ఏంటంటే ఇస్ ఇట్ యాక్సెస్ సీక్రెట్. ఒక్క నిమిషం.
సీక్రెట్కి సారీ అందుకే రాలేదు. ఓకే, యా. సో సీక్రెట్కి రీజియన్ ఇక్కడ మన ఈ రీజియన్ ఏంటి అంటే లైక్ మనం డిప్లాయ్ చేయాలి అనుకుంటుంది లైక్ స్టాక్ హోమ్ కదా, లైక్ వేరే స్టాక్ హోమ్ ఈజ్ లైక్ EU North 1. సో జస్ట్ గివ్ దాట్ EU North 1. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది. లైక్ ప్రొవైడర్ ఈజ్ లైక్ టు యాక్సెస్ అనమాట, లైక్ టు యాక్సెస్ AWS ఒక IAM అకౌంట్ క్రియేట్ చేసాం, ఈ రీజియన్లో కావాలని చెప్పాం, యాక్సెస్ కీస్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ రిసోర్స్ మనకి ఇప్పుడు లైక్ EC2 అప్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ main.tf వేసుకుంటున్నాను నేను. సో main.tf నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఐ విల్ గో ఫర్ గూగుల్ అండ్ టెరాఫామ్లోనే టెరాఫామ్ AWS EC2 అని కొడతాను అంతే. Everything actually it's better with documentation than with ChatGPT of Terraform. ఎందుకంటే నేను myself I'm working in Terraform from past 1 year కాబట్టి I can suggest that document is best అనమాట ఈ కేసులోని. ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ డేటా బ్లాక్ ఈజ్ లైక్ టు రీడ్ బ్లాగ్స్ అనమాట. AWS EMI ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఇట్ గోస్ ఫర్ EMI అండ్ ఉబంటూలోని లైక్ లేటెస్ట్ ఇమేజ్ 22.40 పక్కన లైక్ స్టార్ ఈజ్ లైక్ వాట్ ఎవర్ కంప్లీట్గా ఏదైతే ఉందో లైక్ ఓనర్ ఏది ఉందో ఆ AMI కలెక్ట్ చేసుకొని AMIలో పెడుతుంది. అండ్ ఇన్స్టెన్స్ T3 మైక్రో ట్యాగ్స్ ఇస్ లైక్ నేమ్ అనమాట హలో వరల్డ్. యాక్చువల్గా ఇది ప్రాక్టికల్గా కూడా లైక్ విల్ డూ, ఐ విల్ షో యూ హౌ. సో ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ అనమాట, ఐ జస్ట్ చేంజ్డ్ ఇట్. ఇక్కడ నేమ్ హలో వరల్డ్ కాకుండా డెమో VM అని ఇచ్చాను. యా దిస్ ఇస్ డన్. ఫస్ట్ కమాండ్ ఇక్కడ టెరాఫామ్లోని లైక్ ఒక 3 to 4 కమాండ్స్ ఉంటాయి అన్నమాట, బట్ 3 కమాండ్స్ ఆర్ మెయిన్. ఫస్ట్ ఇస్ టెరాఫామ్ ఇనిషియలైజ్ అన్నమాట. ఈ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీసోర్సెస్ అన్నీ లైక్ అది తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ లైక్ AWS ప్లగిన్ పెట్టాం, AWS ప్లగిన్ రీసోర్సెస్ ఇవన్నీ అక్కడ దాని ప్లగిన్ నుంచి వచ్చి ఇన్స్టాల్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే లైక్ అప్లై చేయకముందు ఏం చేస్తుంది నెక్స్ట్ అని చెప్పి ఇట్స్ ప్లాన్. అండ్ ప్లాన్ చేశాక అప్లై చేశారు అంటే ఇట్స్ డైరెక్ట్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కోడ్ రాసామో ఇట్ విల్ గెట్ ఇట్ అప్ అనమాట. జనరల్గా లైక్ విత్ ఇనిట్ అండ్ అప్లై థింగ్స్ వుడ్ డూ, బట్ ప్లాన్ ఈజ్ సంథింగ్ టు చెక్ వాట్ అంటే ఇంకేం చేయబోతుంది అని చెప్పేసి. లెట్స్ మీ షో యాక్చువల్లీ ఇది కాదు, లెట్స్ బెటర్. ఇలా ఇక్కడ చూసుకున్నారు కదా main.tf అండ్ provider.tf ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ గివ్ 1 సెకండ్ ఐమ్ చెకింగ్ ఇక్కడ నుంచి టెరాఫామ్ యాక్సెస్ అవుతుందా లేదని చెప్పి. ఐ విల్ చేంజ్ ఇట్ టు CMD. కొన్నిసార్లు అవ్వకపోతే జస్ట్ క్లోజ్ అండ్ ఓపెన్ అంతే. టు క్లోజ్ ఆల్ ద విజువల్ స్టూడియో రీస్టార్ట్ చేస్తున్నాను అంతే. యా ఇట్లా కొన్నిసార్లు లైక్ అది అవ్వకపోతే జస్ట్ విజువల్ స్టూడియో రీస్టార్ట్. అండ్ దెన్ నవ్వు ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఫైల్స్ main.tf provider.tf అని ఉంది కదా, లైక్ టెరాఫామ్ ఇనిషియలైజ్ యాజ్ ఐ సెడ్ ఇట్ విల్ బ్రింగ్ వాట్ ఎవర్ అంటే AWS ప్రొవైడర్ పెట్టాం కాబట్టి మనం AWSలోని కావాల్సిన ప్లగిన్స్ తెచ్చుకుంటుంది. ఏం ప్లగిన్స్ తెచ్చుకుంటుంది అంటే ఇక్కడ
ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ లైక్ ఓన్లీ EC2 కావాల్సిన ప్లగిన్స్ మాత్రమే తెచ్చుకుంటుంది మాట. ఇట్ విల్ నాట్ బ్రింగ్ ఎనీ అదర్. ఒకవేళ లైక్ ఇంకొక రీసోర్స్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ అప్ చేస్తే యూ డోంట్ నీడ్ టు రన్ టెరాఫార్మ్ ఇనిట్ అనమాట. బట్ ఫర్ సపోజ్ S3 బకెట్ పెట్టారు లెట్స్ సే, అండ్ ఇక్కడ ఈ రీసోర్స్ బ్లాక్కి లైక్ ఉన్న ప్లగిన్స్ సరిపోవు కాబట్టి ఇది మళ్ళీ లైక్ S3 బకెట్ ప్లగిన్స్ కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ న్యూ రీసోర్స్ యూ హ్యాడ్ టు టైప్ టెరాఫార్మ్ ఇనిట్ అగైన్. జనరల్ కేసులోనే మేము లైక్ టెరాఫార్మ్ ఇనిట్ వాడుతూనే ఉంటాం అన్నమాట. నవ్ ఇఫ్ యూ సీ ఐ జనరేటెడ్ ఇనిట్ రైట్, ఇక్కడ కొన్ని ఫైల్స్ ఫామ్ అవుతాయి. యాజ్ యూ కుడ్ సీ .terraform license and terraform provider AWS, it got AWS plugins and that too only for what I can say EC2కు మాత్రమే మాట. ఇప్పుడు నేను ఇదే టెరాఫార్మ్ ప్లాన్ చేస్తే యాజ్ ఐ సెడ్ లైక్ ఇది ఉన్న రీసోర్సెస్ అప్ చేసి లైక్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తుంది. నౌ ఇఫ్ యుల్ సీ ఇట్ విల్ ఫార్మ్ అ స్టేట్ ఫైల్ యాజ్ వెల్ హియర్. ఒక ఇప్పుడు వరకు జనరేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఇది స్టేట్ ఫైల్ జనరేట్ అయ్యింది, ఇన్ కేస్ లైక్ రీసోర్సెస్ ఆర్ నాట్ ఫ్రమ్ టెరాఫార్మ్ కాకుండా లైక్ మాన్యువల్గా చేస్తే ఇది టెరాఫార్మ్ కంట్రోల్లోకి రావు మాట. సో వాటిని మనం టెరాఫార్మ్ యూస్ చేసి ఏం చేయలేం. ఓన్లీ రీసోర్సెస్ విచ్ ఆర్ అండర్ ది స్టేట్ ఫైల్ కమ్స్ అండర్ ఇట్. సో టెరాఫార్మ్ ప్లాన్ యాజ్ యూ కుడ్ సీ ఇట్ జనరేటెడ్. This will be created, AWS instance will be created, and lastలోనే లైక్ we check is like plan 1 to add and 0 to change, 0 to destroy. సింపుల్గా లైక్ now if you want terraform అప్లై ఏదర్ డైరెక్ట్గా లైక్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆటో అప్రూవ్ అని ఇస్తాం, లేదు కాన్ఫిడెన్స్ లేదు అంటే యూ విల్ జస్ట్ ఎంటర్ అప్లై అండ్ ఇట్ లాస్క్ ఫర్ మాన్యువల్ ఇన్పుట్ అనమాట. ఆర్ యూ షూర్ ఆర్ నాట్ అని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఎంత టైం తీసుకుంటుంది అంటే మన EC2 క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం తీసుకుంటుంది అన్నమాట. సో ఇట్స్ నాట్ లైక్ టెరాఫార్మ్ ఇస్ ఫాస్టర్, ఇట్స్ జస్ట్ లైక్ మాన్యువల్గా ఎంత టైం తీసుకుంటుందో టెరాఫార్మ్ ద్వారా కూడా అంతే టైం తీసుకుంటుంది. నవ్ యూ కుడ్ సీ దిస్ ఇస్ డెమో VM దట్ వీ హ్యాడ్ లైక్ టర్న్ ఇట్ అప్. ఇది మొత్తం టెరాఫార్మ్ కంట్రోల్లోనే ఉంది. ఇఫ్ ఐ క్లిక్ నౌ లైక్ టెరాఫార్మ్ డిస్ట్రాయ్, ఇట్స్ యాక్చువల్లీ లైక్ డేంజరస్ కమాండ్ అనమాట, నాట్ టు బీ యూస్డ్ ఎవ్రీ టైమ్. డిస్ట్రాయ్ అంటే కంప్లీట్ దీని స్టేట్ ఫైల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ విల్ డిలీట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకొక స్టేట్ ఫైల్ ఫామ్ చేస్తుంది. ఇట్స్ లైక్ అంటే ఉన్న స్టేట్ ఫైల్ మీదే అప్ అండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఇదే స్టేట్ ఫైల్ని సో ఫస్ట్ టైం జనరేట్ చేసిన స్టేట్ ఫైల్ని తీసుకొని ఒక S3 బకెట్లో కానీ ఎక్కడో దగ్గర లైక్ వర్జనింగ్ అంటాం పెట్టుకుంటాం. ఒకవేళ సమ్మన్ లైక్ హూ డిలీటెడ్ లైక్ డెమో VM ప్రొడక్షన్ VM ఎవరొకరు డిలీట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేట్ ఫైల్ కాకుండా ప్రీవియస్ అంటే డెమో VM రన్ అవుతున్నప్పుడు ఏ స్టేట్ ఫైల్ ఉందో దాంతో వీ విల్ రన్ టెరాఫార్మ్ అగైన్ అనమాట. నవ్ ఇఫ్ యూ సీ ఇట్స్ లైక్ సారీ ఐ హ్యాడ్ టు లైక్ గో రన్నింగ్, నథింగ్ ఇస్ ఫౌండ్. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ టెరాఫార్మ్లో ఎలా యూస్ చేయాలి అండ్ డాక్యుమెంటేషన్ అండ్ థింగ్స్. మ్యూట్ చేసేయండి. ఇప్పుడు ఉన్న ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ టెరాఫార్మ్ కంట్రోల్ దాన్ని ఎలా తీసుకురావాలి ఐల్ షో. డెమో VM టు ఇంపోర్ట్. యాక్చువల్గా ఇది జస్ట్ లీవింగ్ ఎవ్రీథింగ్ యాజ్ డిఫాల్ట్. ఐ మీన్ కీ పేర్ ఏదో ఒకటి ఆల్రెడీ ఉన్నది, ఎలాగో మనం కీ పేర్తో పెద్ద సంబంధం లేదు కాబట్టి విల్ నాట్ లాగిన్. సో ఐమ్ గివింగ్ అ ర్యాండమ్ కీ పేర్. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా తీసుకురావాలి అంటే సింపుల్గా ఐ హ్యాడ్ టు లైక్ ఫస్ట్ నేను ఒక ఎంటీ బ్లాక్ రాసుకోవాలి సిన్స్ ఇట్స్ అన్ EC2 రైట్. వాట్ ఈస్ దిస్? ఓకే EC2.
నేను ఒక ఎంటీ బ్లాక్ రాస్తాను, రీసోర్స్, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ అనమాట ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఆ ప్లగిన్ ఏదైతే అది ఇక్కడ ఇది ఒక ర్యాండమ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. దిస్ ఒక్క నిమిషం, ఐల్ క్లోజ్ ద విండో. సారీ. ఎస్. సో ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది ఒక ర్యాండమ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వేర్ లైక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు తప్పు చేశారు అంటే లెట్స్ ఇక్కడ ఇన్స్టెన్స్ కాకుండా ఇన్స్టాన్ అని ఇచ్చారు. దేర్ ఈజ్ అనదర్ కమాండ్ యాజ్ వెల్ ఇన్ టెరాఫామ్ అనమాట, దట్స్ కాల్డ్ టెరాఫామ్ వ్యాలిడేట్. సో ఇట్ విల్ వ్యాలిడేట్ అనమాట మీరు ఏదైనా లైక్ సింటాక్స్ ఎర్రర్ చేస్తే. ఎందుకంటే ఇన్స్టాన్ అని చెప్పి ఏ ప్లగిన్ లేదు, నేను జనరేట్ చేయలేను అని చెప్పి ఇట్ విల్ షో యాజ్ ఐ సెడ్ ఇన్స్టాన్ అని చెప్పి. సో యూ షుడ్ బి లైక్ వెరీ క్లియర్ హియర్. ఇది ఇంకో కమాండ్ టెరాఫామ్ వ్యాలిడేట్ అని చెప్పేసి. ఓకే, నౌ వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ జస్ట్ డూ టెరాఫామ్ ఇంపోర్ట్. టెరాఫామ్ ఇనిట్ మళ్ళీ చేస్తాను, ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ బికాజ్ ఆల్రెడీ లైక్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ ప్లగిన్ తెచ్చేసుకుంది కాబట్టి. ఇక్కడ నేనేం చేస్తాను అంటే టెరాఫామ్ ఇంపోర్ట్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్. సో ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ దిస్. అంటే నేను దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి. ఏం వాల్యూ ఇస్తాను అంటే ది ఇన్స్టెన్స్ ఐడి వాల్యూ ఏదైతే ఉందో అది ఇస్తాను అంతే. ఇట్ విల్ యాక్చువల్లీ ఇంపోర్ట్ వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్. ఎందుకంటే దానికి యాక్సెస్ ఉంది కాబట్టి ఇట్ ఇంపోర్టెడ్ యాజ్ యూ కుడ్ సీ. ఇట్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం దీన్ని కంట్రోల్లోకి తేవాలి అంటే ఈ ఏదైతే బ్లాక్ ఉందో వీ హ్యాడ్ టు లైక్ ఫిల్ ఇట్ విత్ వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ డేటా ఇస్ హియర్ అనమాట. లెట్స్ సే what is the name we gave. T3 micro అని ఇచ్చాం. బట్ యూ వాంట్ టు సీ కంప్లీట్ డేటా అన్నప్పుడు యూ షుడ్ కెన్ లైక్ టెరాఫామ్ స్టేట్ షో. దిస్ ఈస్ ద కమాండ్ టు షో వాట్ ఎవర్ ద స్టేటస్ ఆఫ్ AWS ఇన్స్టెన్స్ డాట్ సో దిస్ విల్ షో యూ వాట్ ఎవర్ ద డేటా దిస్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి మనం ఇన్స్టెన్స్ ఐడి ఇచ్చాం కదా, దాని నుంచి అది కంప్లీట్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంది. సో మనకు కావాల్సింది ఏంటి ఇందులో అంటే ఓన్లీ AMID. యూ కెన్ చెక్ ఫర్ దాట్. ఎస్, AMID ఇస్ దిస్. సో ఐ విల్ జస్ట్ గివ్ దిస్ AMID డైరెక్ట్లీ. అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యూ హ్యాడ్ టు లైక్ ఫిల్ దోస్ వాల్యూస్ అనమాట. like whatever the important values. ఒకవేళ VPC అయితే like VPCs like everything IEC2కి లింక్ అయిన వాల్యూస్ అన్నీ like it imported. You had to fill that block with that. And now అండ్ ఇంకొకటి ఐ కెన్ షో యూ ఇస్ లైక్ టెరాఫామ్ ఫార్మాటింగ్ అనమాట. లైక్ లెట్స్ సే నేను సింటాక్స్ సరిగ్గా రాయలేదు ఆర్ సంథింగ్ లైక్ ఇలా ఇచ్చాను. లెట్స్ సే దిస్ డస్ నాట్ లుక్ నీట్ కదా. టెరాఫామ్ హ్యాస్ దిస్ ఫెసిలిటీ అనమాట టు ఫార్మాట్ సింటాక్స్ సింపుల్గా. యాజ్ యూ కుడ్ సీ ఇట్ మూవ్డ్ ఎవ్రీథింగ్. సో కంప్లీట్ ఒక క్లీన్ అండ్ రీడబుల్ కోడ్ కింద చేసింది అన్నమాట. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ మన కంట్రోల్లోకి వచ్చిందో లేదో లెట్స్ సీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ టెరాఫామ్ అప్లై డైరెక్ట్లీ auto prove. ఎందుకంటే లైక్ మనకు ఆల్రెడీ ఏం చేసేదో తెలుసు కాబట్టి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ హియర్ నోయింగ్ ప్లాన్.
ఆల్రెడీ ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఈ ఇన్స్టెన్స్ మనం డిలీట్ చేసాం కాబట్టి ఇట్ విల్ క్రియేట్ దిస్ న్యూ ఇన్స్టెన్స్. లెట్స్ సీ. Yeah, see, as you could see, it created demo VM and demo VM to import. Demo VM to import మనం మాన్యువల్గా క్రియేట్ చేసాం కదా, సో యూ కెన్ చెక్ వెదర్ ఇట్స్ లైక్ ఇన్ టెరాఫామ్ కంట్రోల్ ఆర్ నాట్. సింపుల్గా టెరాఫామ్ డిస్ట్రాయ్ ఇస్తున్నాను నేను. And meanwhile it's destroying, I can say like whatever the resource it is, సింపుల్గా లైక్ టెరాఫామ్ డాక్యుమెంట్లోనే దొరికేస్తుంది. లెట్స్ సే టెరాఫామ్ S3 బకెట్ కాకుండా వాట్ యూ కుడ్ సీ టెరాఫామ్ VPC పీరింగ్ డేటా సోర్సెస్ లైక్ టు రీడ్ ద డేటా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఒక డేటా సోర్స్ వాడాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన రీసోర్సెస్ని మనం దాని నుంచి ఒక డేటా రీడ్ చేయాలనుకుంటే దట్స్ వేర్ డేటా ఈజ్ నీడెడ్ అనమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగే కాబట్టి ఇవన్నీ లైక్ మార్కెట్ ప్లేస్లో ఆల్రెడీ ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళి డేటా ఉంది, డేటాని రీడ్ చేయని చెప్తున్నాం మనం. ఇది ఎలా రాస్తారు అంటే సింపుల్గా డేటా డాట్ AWSAMI డాట్ ఉబంటు అండ్ ఇక్కడ డాట్ ఐడి అని ఉంది కదా, వీటిని ఏమంటామంటే మనం యాట్రిబ్యూట్స్ అంటాం అన్నమాట. యాక్చువల్లీ దోస్ ఆర్ అవుట్పుట్స్ దట్ యూ కెన్ గెట్. మేబీ ఐ కెన్ షో యూ విత్ హియర్ యాట్రిబ్యూట్ రెఫరెన్సెస్. దీని నుంచి మనం ఏ అవుట్పుట్స్ తీసుకురావచ్చు అని చెప్పి, లైక్ మన దగ్గర ఉన్న రీసోర్స్ లెట్స్ ఏ మనం క్రియేట్ చేసాం కదా, సారీ నాట్ దిస్, మనం క్రియేట్ చేసాం కదా రీసోర్స్, వీ కెన్ గెట్ వాట్ అవుట్పుట్స్ ఇస్ రీసోర్స్ AWS ఇన్స్టెన్స్ డాట్ వెబ్ డాట్, అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అన్నమాట. ఈ వాల్యూ కావాలి అనుకుంటే యూ షుడ్ జస్ట్ క్లిక్ ఆన్ AWS ఇన్స్టెన్స్ డాట్ వెబ్ డాట్ ARN ఆర్ డాట్ కెపాసిటీ రిజర్వేషన్ కెపాసిటీ ఆర్ డాట్ ఐడి ఆర్ డాట్ ఇన్స్టెన్స్ స్టేట్ ఆర్ డాట్ అవుట్పుట్ పోస్ట్ ఆర్ డాట్ పాస్వర్డ్ డేటా. సో ఈ డేటాస్ మీకు అక్కడ రీడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ అబౌట్ యాట్రిబ్యూట్స్. ఒక యాట్రిబ్యూట్ కూడా విల్ షో యూ యూజింగ్ అవుట్పుట్స్ అనమాట. లెట్ us say లైక్ టెరాఫామ్ కంట్రోల్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఇట్ షుడ్ బి డిలీటెడ్ బై నౌ. ఓకే, ఎస్ ప్రొవైడ్ చేయలేదా నేను? ఓకే ఓకే. యాజ్ యూ కుడ్ సీ ఇట్ డిస్ట్రాయిడ్ ద ఐడి, ఇట్ షోస్ హియర్ ఐడి, కానీ ఇక్కడ నుంచి మనం ఈ ఐడి రీడ్ చేయాలనుకుంటే దట్స్ అంటే ఒక చోట ఉన్న ఐడిని మనం వేరే చోట రీడ్ చేయాలి అనుకుంటే యూ షుడ్ స్పెసిఫై అవుట్పుట్స్ ఫైల్ అనమాట. ఒక దగ్గర నుంచి క్రియేట్ అయిన వాల్యూని ఇంకొక దగ్గర వాడదాము అనుకున్నప్పుడల్లా వీ షుడ్ క్రియేట్ అవుట్పుట్స్ అండ్ ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ అవుట్పుట్స్ యాజ్ వెల్. ఇట్ డిస్ట్రాయిడ్, ఫైన్. మీన్వైల్ ఐ విల్ క్రియేట్ అవుట్పుట్స్. అవుట్పుట్లోనే లెట్స్ సే ఇన్స్టెన్స్ ఐడి కాదు కానీ లెట్స్ సే డెమో ఐడి. దిస్ హ్యాస్ ఓన్లీ 2 అన్నమాట. డిస్క్రిప్షన్ అండ్ వాల్యూ. వాల్యూని మనం ఎలా ఇస్తామంటే యాజ్ సింపుల్గా మనం దీని ఐడి కావాలా దాన్ని బట్టి చూసుకుంటాం. ఒకవేళ నాకు వెబ్ ఐడి కావాలి అంటే అవుట్పుట్స్లోని డాట్ వెబ్ డాట్ ఐడి. ఇక్కడ అవుట్పుట్స్ వాల్యూస్ ఏవి ఐడి కాకుండా ఇంకేం రాగలవు అంటే యాజ్ ఐ షోడ్ ఇట్స్ యాట్రిబ్యూట్స్ రిఫరెన్స్ అనమాట. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యాట్రిబ్యూట్స్ యూ కుడ్ గెట్ దట్ యాజ్ అవుట్పుట్ డేటా. లెట్స్ సే యాజ్ యూ కుడ్ సీ యాక్చువల్గా మనం ఒకటి మాన్యువల్గా క్రియేట్ చేసినా సరే వీఆర్ ఏబుల్ టు డిలీట్ త్రూ టెరాఫామ్ అనమాట, బికాజ్ వీ గాట్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండర్ టెరాఫామ్ కంట్రోల్.
let's see. సింపుల్గా Terraform Terraform format, because here I'm not liking the format. Okay, format ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఎందుకంటే లైక్ ఐ డెంట్ బ్రింగ్ ఎనీథింగ్ లైక్ S3 bucket or something, సో అందుకు ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ అన్నమాట. As you could see, this output files ఇక్కడ వేసాం కదా మనం, ఇది కన్సోల్లో కూడా కనిపిస్తుంది. అండ్ వీ కుడ్ ఆల్సో యూజ్ దిస్ డెమో ఐడి వాల్యూ సమ్వేర్ అనమాట. ఒకవేళ ఇది మాడ్యూల్లో ఉంటే యూ కుడ్ యూజ్ ఇట్ యాజ్ లైక్ మాడ్యూల్ డాట్ అండ్ దిస్ టెరాఫామ్ డెమో ఐడి కింద వీ కుడ్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్ యాజ్ వెల్, ఇదే వాల్యూని. కాకపోతే అవుట్పుట్లో స్పెసిఫై చేయాలి మనం. ఐ విల్ షో యూ హౌ టు యూజ్ మాడ్యూల్స్ యాజ్ వెల్. ఇక్కడ అవుట్పుట్లో వచ్చింది కదా డెమో ఐడి, లైక్ వాట్ ఎవర్ అవుట్పుట్ యూ వాంట్ యూ కుడ్ చెక్ ఇట్ ఫ్రమ్ ద కన్సోల్ ఓన్లీ. సో ఇది అయిపోయింది. సో యాజ్ యూ కుడ్ సీ, వీ బిల్డ్, వీ డిస్ట్రాయిడ్. Our resources are back because these are in Terraform control కాబట్టి we are able to like easily like reprovision it as well or destroy అయినా సరే. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇందులోని కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి అంటే యూ విల్ యూజ్ యూజర్ డేటా. సింపుల్గా చెప్పాలి అంటే ఆ యూజర్ డేటా ఎక్కడ దొరుకుద్ది అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ EC2 రైట్, ఏవేవి పాస్ చేయగలమంటే దిస్ ఇస్ ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్. ఏవేవి పాస్ చేయగలం, AMI ఐడి, అండ్ దిస్ ఈజ్ ఆప్షనల్, అంటే ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి. AMI ఈజ్ యాజ్ వెల్ ఆప్షనల్, అండ్ దేర్ ఆర్ సంథింగ్ దట్ విల్ కమ్ ఫర్ రిక్వైర్డ్ అనమాట. సో ఆ రిక్వైర్డ్ అనే రీసోర్స్ కంపల్సరీ మనం పెట్టాలి. ఐ థింక్ లాంచ్ టెంప్లెట్ ఈజ్ యూజర్ డేటా అనుకుంటా. యా, సో ఏవైతే మనం లైక్ సెక్యూరిటీ గ్రూప్స్, ట్యాగ్స్, ఎవ్రీథింగ్, ట్యాగ్స్ ఆల్సో విల్ బీ కెప్ట్, దట్స్ ఆప్షనల్. యూజర్ డేటా, యా యూజర్ డేటా ఇక్కడ వచ్చింది కదా. సో యూజింగ్ యూజర్ డేటా వీ కెన్ యాక్చువల్లీ ఇన్స్టాల్ వాట్ ఎవర్ సాఫ్ట్వేర్స్ వీ వాంట్ ఇన్ దట్ EC2 అనమాట. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇక్కడ మాడ్యూల్ ఎందుకు వాడతాము అంటే లైక్ వై ఆర్ మాడ్యూల్స్ బికమింగ్ ఫేమస్ అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఈ main.df తీసుకుందాం. ఇక్కడ నేను AWS ఇన్స్టెన్స్, ఇక్కడ నేను AWS ఇన్స్టెన్స్ వాడాను, రెండు చోట్ల ఇన్స్టెన్స్ వాడాను, అండ్ రెండు చోట్ల ఆల్మోస్ట్ వాల్యూస్ సేమ్ మాట. ఓన్లీ థింగ్ దట్ ఈస్ చేంజ్డ్ ఇస్ AMI ఐడి కూడా సేమ్. ఓన్లీ థింగ్ దట్ ఈస్ చేంజ్డ్ ఇస్ నేమ్. డెమో VM టు ఇంపార్టెంట్, డెమో VM, ఎందుకంటే నేను ఉబంటు రెండింటికి సేమ్ వాడాను కాబట్టి. సో AMI ఐడి కూడా ఆల్మోస్ట్ సేమ్. సో ఓన్లీ ఒక్క చేంజ్కి మాత్రమే లైక్ వై యూ షుడ్ యూస్ కంప్లీట్ అనమాట. ప్రతిసారి నేను ఇవి రాసుకొని వేస్ట్ కదా. సో అందుకు వాట్ విల్ డూ ఇస్, మాడ్యూల్స్ ఆర్ సంథింగ్ ఒక రీసోర్సెసే, కాకపోతే ఇట్స్ లైక్ అ రిపీటబుల్ రీసోర్సెస్ చేంజింగ్ అ స్మాల్ వేరియబుల్ అనమాట. ఐ యాక్చువల్లీ రోట్ వన్ మాడ్యూల్ జస్ట్ ఫర్ టెస్టింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఐ రోట్ ఫర్ మాడ్యూల్ S3 బకెట్. సో యాజ్ యూ కుడ్ సీ, ఇందులో నేనేం క్రియేట్ చేయలేదు, జస్ట్ ఒక S3 బకెట్ క్రియేట్ చేశాను. అండ్ ఇందులోని వార్ అంటే లైక్ వేరియబుల్, బకెట్ నేమ్ అండ్ ట్యాగ్స్ నేమ్ ఆల్రెడీ ఇచ్చాను నేను క్రియేటెడ్ బకెట్. నేనేం చెప్తున్నానంటే బకెట్ నేమ్ ఒక్కటే వేరియబుల్, ఇన్పుట్ కింద ఒక స్ట్రింగ్, బకెట్ నేమ్ మాత్రం వేరియబుల్ ఇవ్వు, అండ్ అవుట్పుట్లోని ఐ వాంట్ యూ టు పాస్ ది ఐడి ఆఫ్ బకెట్ అని చెప్పి. నేను దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే లైక్ మాడ్యూల్ S3 bucket డాట్ ఐడి ఆఫ్ బకెట్ అని ఇస్తే ఐ విల్ గెట్ దిస్ వాల్యూ అండ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్ అనమాట. ఇప్పుడు నేను ఇదే మాడ్యూల్ యూజ్ చేసి ఒక S3 bucket అప్ చేయాలి అనుకుంటే హౌ ఐ విల్ యూజ్ ఇట్, సింపుల్గా లెట్స్ సే ఎస్ ఐఎమ్ యూజింగ్ దిస్ సేమ్ యాక్చువల్లీ అగైన్. సో సింపుల్గా మాడ్యూల్ S3 బకెట్ అని ఇచ్చాను. యూ కుడ్ గివ్ ఎనీ నేమ్ దట్ యూ వాంట్. ఇక్కడ సోర్స్ అన్నది ఇంపార్టెంట్ అనమాట, అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి. నా దగ్గర ఉన్నది లైక్ ఈ Hari00 అనే రిపోలో మాడ్యూల్ S3 బకెట్లో కాబట్టి, అండ్ అది గిట్హబ్లో ఉంది కాబట్టి, గిట్హబ్లోని మాడ్యూల్ S3 బకెట్లో ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దాట్. అండ్ ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇన్పుట్స్ దీనికి ఏటేటి ఇవ్వాలి అంటే ఓన్లీ బకెట్ నేమ్ మాత్రమే ఒక ఇన్పుట్ కింద ఇమ్మంటుంది. సో సింపుల్గా నేను బకెట్ నేమ్ ఒక్కటే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ రీసోర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ రోట్ దిస్ అనమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ లెట్స్ గో ఫర్ S3. S3లోని లైక్ టెరాఫామ్ బ్యాక్ అండ్ డెమో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే బిల్డ్ ఇది కదా, సో ఇది లేదు. సో లెట్ మీ సేవ్ ఇట్.
అండ్ ఆల్సో ఇక్కడ నువ్వు చూసుకుంటే మనం S3 కదా యూస్ చేస్తున్నాం, ఒక కొత్త మాడ్యూల్ యూస్ చేస్తున్నాం. సో యూ హ్యాడ్ టు లైక్ గివ్ టెరాఫార్మ్ ఇన్ ఇట్ అగైన్. సో ఇక్కడ ఒక మాడ్యూల్ మనకి ఇనిషియలైజ్ అవుతుంది, ఇట్ విల్ డౌన్లోడ్ ద కంప్లీట్ మాడ్యూల్ అనమాట. యాజ్ యూ కెన్ సీ మాడ్యూల్స్ డౌన్లోడ్ అయ్యింది and provider is something like which it got it from the module. So as you can see it downloaded the module completely. ఇది నేను ఇక్కడ రాయలేదు కానీ ఇది తీసుకుంది అన్నమాట. సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే టెరాఫార్మ్ ప్లాన్ ఆల్రెడీ లైక్ 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిపోయాయి కాబట్టి ఓన్లీ బకెటే కాబట్టి ఇట్ విల్ సేవ్ ఓన్లీ అ బకెట్ టు క్రియేట్ అనమాట. Yes, one to add. And what is that one to add? As you can see it is S3 bucket. Simply Terraform apply. If you don't want it, just Terraform apply dash auto approve. You can just give like this. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ లైక్ S3 బకెట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం లైక్ స్టేట్ ఫైల్ ఇది ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఇప్పుడు మనం డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉన్న స్టేట్ ఫైల్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఇది ఉందా లేదా, ఇది ఉందా లేదా, ఓకే ఇది లేదు అయితే నేను క్రియేట్ చేయాలి అని చెప్పి సింపుల్గా. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ అన్నీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి స్టేట్ ఫైల్తో కంపేర్ చేసుకుంటుంది. సో స్టేట్ ఫైల్లో ఆల్రెడీ లైక్ ప్రీవియస్ స్టేట్ ఫైల్ అండ్ ప్రీవియస్ స్టేట్ ఫైల్ తోటి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్ తోటి సో ఈ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, నేను ఇంకేం చేంజెస్ చేయక్కర్లేదు. సో దట్స్ వాట్ ఇట్ డస్ అనమాట. యాజ్ యూ కుడ్ సీ రిసోర్సెస్ 0 యాడెడ్, Terraform has compared your real infrastructure against your configuration and found no differences. So no changes are needed. Here are no changes. సో ఇప్పుడు నేను S3 బకెట్ కదా క్రియేట్ చేసాను, లెట్స్ చెక్ S3 బకెట్. As you could see this random bucket 8493 is created. Simply if I don't want it I'll just destroy it అనమాట. And as I said ఈ స్టేట్ ఫైల్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టేట్ ఫైల్ బ్యాకింగ్ అంటే లైక్ టేకింగ్ బ్యాకప్ ఆఫ్ ది స్టేట్ ఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది కూడా లైక్ యూజింగ్ DynamoDB ఎందుకు వాడతాం అంటే మనం ఇద్దరు ముగ్గురు ఒకేసారి స్టేట్ ఫైల్ని వాడుతున్నప్పుడు లైక్ ఇద్దరు ఒకేసారి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లైక్ కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి అప్లై స్టేట్ ఫైల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి DynamoDB వాడతాం అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే ఆ స్టేట్ ఫైల్ అందులో స్టోర్ అయినప్పుడు కంప్లీట్ లాక్ చేసేది. ఇట్స్ లైక్ ఒకడు పని చేస్తున్నప్పుడు ఇంకొకటిని పని చేయనివ్వదు. సో దట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రీడబుల్ అనమాట. అంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ స్టేట్ ఫైల్ ఇస్ సంథింగ్ లైక్ టూ కాంప్లికేటెడ్ కాబట్టి DynamoDB లాకింగ్ వాడతాం. అండ్ ఐఎమ్ నాట్ గోన్ కవర్ దాట్. యాక్చువల్లీ ఐ సా వీడియో. దిస్ ఈస్ ద వీడియో. యాక్చువల్లీ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను. దిస్ ఈస్ వేర్ యూ కుడ్ ఫాలో. ఇందులోనే లైక్ forms and surveys like this. నేను ఓన్లీ EC2 రిసోర్సెస్ అప్ చేశాను కదా, ఈవెన్ అంటే S3 బకెట్ అండ్ DynamoDB అప్ చేసి అండ్ స్టేట్ ఫైల్స్ ఎలా స్టోర్ చేయాలని కూడా ఇందులో ఉంది. సో ఐ థాట్ నాట్ టు రిపీట్ ఇట్ అగైన్. అంతే. యా, దిస్ కంక్లూడ్స్ టెరాఫార్మ్ సెషన్. అర్థమైందా అందరికీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి టెరాఫార్మ్లోని? ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఆస్క్ రిగార్డింగ్ టెరాఫార్మ్? యా సాగర్, నువ్వు provider.tfలో యాక్సెస్ కి ఇచ్చావు కదా డైరెక్ట్గా. యాక్చువల్గా ఇవ్వకూడదు. ఐ జస్ట్ గేవ్ ఇట్ ఫర్ డెమో. యూ కెన్ అదే లైక్ వేరియబుల్స్ అనమాట. పైప్లైన్స్ ద్వారా దేని ద్వారా మనం పాస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, స్టాప్ ద లైక్ రియల్ టైంలో నువ్వు ఎలా